హాయ్ గైస్, నిన్న రిలీజ్ చేసిన రాజసభ మూవీ యొక్క ప్యాన్ గ్లిమ్స్తో అందరి నోరులు ముయించారు డైరెక్టర్ మారుతి. అయితే ఇంతకేం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మీరు ఎంతమంది డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ ఉన్నారో ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్. టాలీవుడ్లో టాలెంటెడ్ డైరెక్టర్గా మారుతికి మంచి ఇమేజ్ ఉంది. ముఖ్యంగా హెల్దీ కామెడీ పండించడంలో మారుతి దిట్ట. హర్రర్ కామెడీ జోనర్కి క్రేజ్ తీసుకొచ్చింది కూడా మారుతినే. యూత్లో ఉండే అల్లరిని తెరపై అద్భుతంగా ఆవిష్కరించి ఆ అడల్ట్ కామెడీ జోనర్ కథలకి ఈ రోజుల్లో సినిమాతో ట్రెండ్ సెట్ చేశారు. మతిమరుపుతో కూడా మంచి ఫన్ జనరేట్ చేయవచ్చని భలే భలే మగాడపై సినిమాతో ప్రూవ్ చేశారు. రియాలిటీకి దగ్గరగా ఉన్న అంశాలను తీసుకుని తెరపై హీరో క్యారెక్టరైజేషన్తో కామెడీని పండించడం మారుతి. ఇక ఆయన చివరిగా గోపీచంద్తో పక్కా కమర్షియల్ మూవీ చేశారు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ అయితే కాలేదు. అయితే ఊహించిన విధంగా ఏకంగా పాన్ ఇండియా స్టార్ డార్లింగ్ ప్రభాస్తో ది రాజసభ సినిమా చేసే అవకాశం అయితే మారుతి సొంతం చేసుకున్నారు. మారుతితో ప్రభాస్ సినిమా చేయడం ఏంటి అన్నప్పుడు చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అనవసరంగా ప్రభాస్ రిస్క్ చేస్తున్నాడు అని విమర్శలు చేశారు. డైరెక్టర్ మారుతి మాత్రం వాటన్నిటిని ఒక గ్లిమ్స్తోనే ఇప్పుడు సమాధానం చెప్పేశారు. మారుతి మరీ ఇలా చేస్తారని అనుకోలేదని ఫ్యాన్స్ పాజిటివ్గా రియాక్ట్ అవుతారు. అయితే అవుట్డేటెడ్ అయిన హర్రర్ కామెడీ జోనర్లో ఇండియన్ నెంబర్ 1 స్టార్ అయిన ప్రభాస్ సినిమా చేయడం ఏంటి అని సినీ విశ్లేషకులు సైతం కామెంట్ చేశారు. కానీ ప్రభాస్ మూవీ చేస్తున్నాడంటే ఖచ్చితంగా అందుకు ఏదో కొత్తదనం ఉండే ఉంటుందని ఫ్యాన్స్ బలంగా నమ్మారు. తాజాగా రిలీజ్ అయిన ది రాజసభ గ్లిమ్స్ వారి నమ్మకాన్ని మరింత పెంచిందని చెప్పాలి. అలాగే మారుతితో ప్రభాస్ సినిమా ఏంటని విమర్శించిన వాళ్ళు ఒక గ్లిమ్స్తో అలాగే ది రాజసభ సినిమా కోసం అందరూ ఎదురు చూసేలా చేయడంలో మారుతి సక్సెస్ అయిన మాట వినిపిస్తోంది. రొమాంటిక్ హర్రర్ కామెడీ జోనర్లో ఈ సినిమా ఉండబోతుందని గ్లిమ్స్ చూస్తుంటే అర్థమవుతుంది. ఈ జోనర్ ప్రభాస్ కెరీర్లో ఫస్ట్ టైం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఏ సినిమాలో కనిపించిన అందంగా ది రాజసభ గ్లిమ్స్తో ప్రభాస్ ఉండడం. అంతేకాకుండా ఫ్యాన్స్ కూడా ఈ లుక్కి విపరీతంగా కనెక్ట్ అయిపోయారు. దీంతో ది రాజసభ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారు. దెయ్యంతో డార్లింగ్ చేసే అల్లరిని చూడాలని ఫ్యాన్స్తో పాటు రెగ్యులర్ ఆడియన్స్ కూడా క్యూరియాసిటీ ఎదురు చూస్తున్నారు. ఏప్రిల్ 10, 2025న ఈ సినిమా వరల్డ్ రిలీజ్ అవుతుందని గ్లిమ్స్తో పాటు క్లారిటీ ఇచ్చేశారు. ఈ గ్లిమ్స్లో కంటెంట్ ఏంటనేది మారుతి రివీల్ చేయకపోగా ప్రభాస్ లుక్స్తో మాత్రం మూవీపై ఎక్స్పెక్టేషన్ అమాంతంగా పెంచేస్తారని చెప్పుకోవాలి. సో ఫ్రెండ్స్, ఇదే వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.